హాయ్ గైస్, మన ఎక్స్ప్లోరింగ్ విజయనగరం హిడెన్ ప్లేసెస్ సిరీస్లో ఇది ప్లేస్ నెంబర్ 7, నీలావతి భైరవ్ కొండ. చూడండి, మనమైతే ఇక్కడ ఉన్నాం. స్టార్టింగ్లో ఈ బోర్డు అయితే ఉంది, ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా అని ఒక బోర్డు అయితే ఉంది. చూడండి, మెట్లు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి పైకైతే స్టార్ట్ అయిపోదాం. ఈ కొండ చుట్టూ ఫెన్సింగ్ వేసి కొండకు అటువైపు గేట్ ఉంది. మనం కొండ చుట్టూ బైక్ ఇక్కడ దాకా వచ్చేస్తుంది. బైక్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మనం పైకి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు 5 అయింది టైము, ఈవినింగ్ వచ్చాను. లోకల్ పిల్లలు అనుకుంటా, లోకల్ ఉంటుంది కదా, నీలావతి విలేజ్ పక్క నుంచి వచ్చాం కాబట్టి నీలావతి లోకల్ పిల్లలు అయితే ఒక 10 మంది వరకు వచ్చారు, 18 మంది వరకు వచ్చారు. వాళ్ళు రిటర్న్ అయిపోతున్నారు. మనమైతే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం లోపలికి. అండ్ మన మెట్లు అయితే అక్కడ ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది. వ్యూ అయితే ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎలా ఉంది. ఇవ్వండి, ఇది నీలావతి విలేజ్. అండ్ ఈ ప్లేస్కి నీలావతి భైరవ్ కొండ అని పేరు ఎందుకు వచ్చిందో మనకైతే తెలియదు. నీలావతి విలేజ్ పక్కన ఉంది కాబట్టి నీలావతి కలిపారు అనుకుంటా. దీనికి భైరవ్ కొండ అని ఎందుకు పేరు వచ్చిందనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఏం డీటెయిల్స్ ఏం తెలియవు. గైస్, మనం స్టార్ట్ చేసి ఒక 10 మినిట్స్ కూడా అవ్వలేదు, అప్పుడే మెట్లు కూడా అయిపోయాయి, స్టెప్స్ కూడా అయిపోయాయి. అది లాస్ట్. ఇక్కడ రోడ్లా చేస్తాడు, సదనం చేసి రోడ్డు వేస్తాడు మొత్తం. ఇంకా ఎంత డిస్టెన్స్ ఉన్నదో నాకైతే తెలీదు, చూద్దాం ఎంత డిస్టెన్స్ ఉందో. గైస్, ఇక్కడ వరకు చదువు చేశాడు అన్నాను కదా, మెట్లు లేవన్నాను కదా, మళ్ళీ మెట్లు అయితే స్టార్ట్ అయ్యాయి. చూడండి మెట్లు, ఇది హైట్కి అయితే ఆ హైట్ లాస్ట్ అనుకుంటున్నాను నేను. పక్క నుంచి బాగా చేశారు, చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే వ్యూలో ఉంది. ఈ మెట్లు అయితే ఎక్కేద్దాం, పైన ఎలా ఉందో చూపిస్తాను మీకు. మన విజయనగరం హిడెన్ ప్లేసెస్ సిరీస్లో చేశాం కదా, ఫస్ట్ వీడియో నడికొండ అనే ప్లేస్ చేశాను కదా, సేమ్ అక్కడ కూడా ఎలానే ఉంటుంది. ఎక్కడైనా ఇలా మ్యాక్సిమం ఇలాంటివే కనిపిస్తున్నాయి మనకి విజయనగరం చుట్టుపక్కల అంతా. అండ్ ఇదొకటి, ఇది ఎలా ఉంది. అండ్ అక్కడ ఏదో ఉంది, చూద్దాం. ఇక్కడ ఏముందో చూసి చుట్టూ ఎక్స్ప్లోర్ చేసేద్దాం మనం. చుట్టుపక్కల ఏముంది, ఎటుపక్క నుంచి ఎలా ఉంది, వ్యూ కూడా చూపిస్తాను మీకు. లోపల సంథింగ్ ఏదో విగ్రహం అయితే ఉంది, అది విగ్రహం ఏంటో అని చూద్దాం దగ్గరికి వెళ్ళి. చూడండి, తల్లి విగ్రహం ఉంది. తల్లి ఫేస్ ఒకటే ఉంది, ఇంకేం లేవు. విగ్రహానికి ఫేస్ ఒకటే కనిపిస్తుంది. నాకు తెలిసి ఇక్కడ దొరికిందే విగ్రహం ఇది. సో ఇక్కడే వదిలేశారు, ఇక్కడే పూజించేస్తున్నారు డైరెక్ట్గా. అండ్ అటువైపు ఎలా ఉందో చూపిస్తున్న విగ్రహం చూడండి. చుట్టూ మొత్తం ఇటుకతో కట్టారు మొత్తం. ఇది ఈ హైట్లో ఎందుకు కట్టారు అనేది ఎవరికి తెలీదు. ఇదిగోండి చూడండి, ఇటువైపు నుంచి ఎలా ఉంది. ఇటువైపు నుంచి విగ్రహం అయితే ఇలా ఉంది. స్తంభం కట్టారు, స్తంభం అయితే పడిపోయింది నాకు తెలిసినంత వరకు. స్తంభం ఇది ఫౌండేషన్ స్తంభం, లేకపోతే తులసి మొక్క ఉంది. తులసి కోట అయితే ఇంత పెద్దది ఎందుకు కడతారు? తులసి కోట అయితే అంత పెద్దది కట్టరు కదా. బట్ ఏదో అయితే కన్స్ట్రక్షన్లో ఉంది చూడండి. ఇది చిన్న స్తంభం లాగా ఏదో ఒక కన్స్ట్రక్షన్ అయితే ఉందా, కన్స్ట్రక్షన్ చూపిస్తాను మీకు ఎలా ఉందో చూడండి. అండ్ ఇక్కడ కూడా ఏదో విగ్రహం ఉంది చూడండి. ఇది దీనికి ఎంట్రన్స్ ఎటు నుంచి ఉందో చూస్తాను. దీని కింద ఉంది, దీని కింద ఈ రాయి కింద ఉంది అది ఆ విగ్రహం. కన్స్ట్రక్షన్ ఉంది చూడండి, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఆ టైంలో ఎంత నీట్గా ఎలా కట్టారు అనేది ఎవరికి తెలీదు. చూడండి, అది సర్కిల్లో కట్టడా, దాని నుంచి మళ్ళీ ఇలా వచ్చి ఇదో సర్కిల్, అండ్ సెంటర్లో సర్కిల్ చూడండి, పూర్తి సర్కిల్ అనమాట. ఇది ఇవన్నీ పోలేదు, ఇది పోలేదు. ఇది చూడండి, చాలా నీట్గా కట్టాడు. దీన్ని ఎందుకు కట్టాడు అనేది తెలియదు, కానీ సర్కిల్ చాలా అంటే చాలా నీట్గా కట్టాడు. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే చూడండి, వ్యూ చూపిస్తాను మీకు.
వెళ్ళడానికి దారి అయితే లేదు. సో మనం ఇందులోంచి వెళ్తున్నాం. ఇలా చూడండి, ఇందాక చూపించే కదా రాయ, నేను పక్క నుంచి వెళ్తున్నాం. స్ట్రైట్గా వెళ్ళడానికి కూడా అవ్వదు. సో కూర్చొని అయితే వచ్చేసాను లోపలికి. నేను అయితే విగ్రహం ఇలా ఉంది. ఏంటనేది కూడా ఒక స్ట్రక్చర్ కూడా కనిపించట్లేదు విగ్రహానికి. బట్ దీపాలు పెట్టింది అండ్ బొట్టు గట్ట పెట్టినవి అయితే ఉన్నాయి. చూడండి ఎక్కడైతే ఇలా ఉంది. లోపల మొత్తం రాళ్ళన్నీ పడిపోయేటట్టు ఉన్నాయి. మొత్తం రాళ్ళన్నీ పడిపోయేటట్టు ఉన్నాయి. ఇటు సైడ్ అయితే ఈ రాయి మీద బేస్ అయ్యి ఉంది ఇది. చూడండి అండ్ ఇంకే కిందకి వెళ్ళి చూపిస్తాను మీకు వ్యూ ఎలా ఉందో. ప్రజెంట్ ఈ హైట్ నుంచి అయితే వ్యూ చూడండి. ఇటు నుంచి వ్యూ అయితే ఎలా ఉంది. ఇదంతా చిన్న సైజు అడవిలా ఉంది మొత్తం. ఈ వైపు అంతా ఈ కొండ దగ్గరలో చిన్న అడవిలా ఉంది. అండ్ విలేజ్ కనిపిస్తుంది. ఒక విలేజ్ ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుందా వీడియోలో? ఆ ఒక్క విలేజ్ అయితే కనిపిస్తుంది. మిగతాదంతా చెట్లే, మొత్తం చెట్లే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఈ గుడి తాలూకు వ్యూ అయితే ఇలా ఉంది. మొత్తం సైట్, ఈ యాన్షియన్ సైట్ అయితే ఇలా ఉంది. ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంది. వ్యూ అయితే ఇలా ఉంది. స్టెప్ బై స్టెప్ ఉందన్నమాట. ఇదో స్టెప్, మనం ఉన్నదో స్టెప్. అయితే అక్కడి నుంచి వచ్చాం, అదో స్టెప్. మనం ఉన్నది ఒకటి అండ్ లాస్ట్ అది కిందకి లాస్ట్ స్టెప్ అనమాట. అక్కడికైతే వెళ్దాం. ఇక్కడ నుంచి చూడండి వ్యూ. పై కిందకైతే వెళ్దాం. చాలా జాగ్రత్తగా దిగాలి. నేను చెప్పులు వేసుకొచ్చాను సీరియస్గా, మెట్లే కదా అని. అది దెబ్బేసేస్తుంది మనకి. ఎదురుగా వెళ్తున్న గేట్ కనిపిస్తుంది చూడండి. పిచ్చిన గేట్ ఉందా, ఆ గేట్ చుట్టూలా, ఆ గేట్ దగ్గర నుంచి అలాగా చుట్టూ తిరిగి ఈ కొండకు అటువైపు వెళ్ళాం. అటువైపు నుంచి మెట్లు ఉన్నాయి. చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంది మళ్ళీ. చూడండి ఇక్కడ నుంచి వ్యూ అయితే చెప్పుకోలేము, బాగుంది, చాలా బాగుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సన్సెట్ అంటే క్లౌడ్స్ ఆపేసే కానీ, లేదంటే సన్సెట్ చూద్దాం అనుకున్నాను నేను. సన్సెట్ కూడా చూపిద్దాం అనుకున్నాం మీకు, బట్ క్లౌడ్స్ ఆపేసే. సో మనం ఏం చేయలేం దానికి. గైస్ ఈ రెండు రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయా. మొత్తం సెంటర్లో చిన్న కేవ్ లాగా ఏర్పడింది. గైస్ మన ప్రీవియస్ వీడియో చాలా బాగుంటుంది, కొండవేలగడ. ఆ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఎండ్ కార్డ్స్లో పెడతాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్.